హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. మన సంజయ్ కోపంగా నువ్వు ఫుల్గా లాగించి నన్ను పస్తులుంచుతావా, ఉండు నీ పని చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి వాటర్ బాటిల్స్ తెచ్చాడు. మూత తీసి సంయు మొహం మీద నుండి నడుము వరకు పోశాడు. అంతే, మన పాప ఏమైందా అని లేచి కూర్చుంది. సంజయ్ ఇంకో బాటిల్ నెత్తి మీద పోశాడు. సంయు కోపంగా, ఏయ్ నీకేమైనా మెంటలా, నా డిన్నర్ స్పాయిల్ చేశావు కదా, టిట్ ఫర్ టాట్ అని నవ్వాడు వెటకారంగా. స్పాయిలా? నేనా? నాకేం తెలీదు. ఓ అవునా అంటూ దగ్గరకొచ్చి మర్యాదగా వెళ్ళి నాకేమైనా చేసి తీసుకురా, లేకపోతే ఏ నేనెందుకు చేశాను అంటూ లేచి వెళ్ళిపోయింది. సంజయ్ తన చేతులు రెండు వెనక్కి మర్చి, తెస్తావా తేవా? నేను తీసుకురాను, ముందు నా చేతులు వదులు. సరే అయితే నీ కర్మ అంటూ సంయుని రెండు చేతులతో పైకి లేపి బాత్రూంలోకి తీసుకెళ్ళి షవర్ కింద దించి షవర్ ఆన్ చేశాడు. తను మాత్రం తడవకుండా డోర్ దగ్గర నిలబడ్డాడు. సంయు రాబోతుంటే నెట్టేస్తున్నాడు. తను షవర్ ఆపబోతుంటే చెయ్యి అడ్డం పెట్టాడు. సంయు అయినా తగ్గలేదు. సంజయ్ వీపు మీద దబ్బా దబ్బా కొడుతుంది. సంజయ్ మళ్ళీ తన చేతులు పట్టుకుని షవర్ కింద నిలబెట్టాడు. పాపకి చలి వేస్తోంది. చల్లగా ఉన్నాయి వాటర్, వణుకుతోంది. తెస్తా అన్నది ఫైనల్గా. అప్పుడు వదిలి, నీకు 5 నిమిషాలు టైం, డ్రెస్ చేంజ్ చేసుకుని తినటానికి ఏమైనా పట్రా. వేషాలు వేశావా, ఈసారి బాల్కనీలో వదిలే, ఇంకా దారుణమైన పనిష్మెంట్ ఇస్తా అనేసి హాల్లోకి వెళ్ళిపోయాడు. సంయు గబగబా డ్రెస్ మార్చుకుని కిచెన్లోకి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చింది. సంజయ్ అది చూసి, నేనేమైనా నీలా ఫుడ్డీనా, వెళ్ళి నువ్వు ఏమైతే చెడగొట్టావో అవే చేసి తీసుకురా అన్నాడు. తింటే తిను, లేకపోతే లేదు, అసలే నాకు చలి వేస్తోంది అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. సంజయ్ ఇంకా తప్పక తిన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత సంయు చేతి భోజనం టేస్ట్ సూపర్. కానీ అలా అని మనోడు ఏమీ పడిపోడు. ఫాస్ట్గా తినేసి వెళ్ళి డోర్ కొట్టాడు. సంయు తీయలేదు. భలే బాదాడు. సంయు కాసేపటి తర్వాత తీసి కోపంగా, ఏంటి నన్ను పడుకోనివ్వవా అనగానే, నువ్వు హాల్లో పడుకో, నేను బెడ్రూమ్లో పడుకోవాలి. అంత లేదు అంటూ డోర్ వేయబోయింది. సంజయ్ ఫోర్స్గా తోసి వెళ్ళి దర్జాగా పడుకున్నాడు. సంయుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏసీ లేకపోతే ఎలా, హాల్లో నిద్ర పట్టదే అనుకుంటూ కింద బెడ్షీట్ వేసుకుని పడుకుంది. సంజయ్ వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. సంయు అటు ఇటు తిరిగి తనను తాను తిట్టుకుంటూ పడుకుంది. అలా సంయు సంజయ్ల ఫస్ట్ డే అయ్యింది. మరుసటి రోజు 6 AM కాలింగ్ బెల్ పదే పదే మోగుతోంది. సంయు లేచింది. సంజయ్ ఇంకా లేవలేదు. దున్నపోతా, చెప్తారా నీ పని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా మహేందర్. అయ్య బాబోయ్, వచ్చేశాడు మహేందర్. తనని చూడగానే సంయు, డాడీ మీరా అన్నది ఆశ్చర్యంగా. మహేందర్ లోపలికి వచ్చి సీరియస్గా, పద వెళ్దాం అనగానే, ఎక్కడికి డాడ్? ఇంకెక్కడికి, మన ఇంటికి. ఇంకో 3 నెలలు ఇదే నా ఇల్లు. ఎవరన్నారు? ఒకళ్ళు అనేదేముంది? సంయు, నీకేమైనా పిచ్చా? ఈ ఇల్లు అసలు ఇల్లు అంటారా దీన్ని? అయినా నిన్ను ఇలా ఉండమని వాళ్ళు చెప్తే మాత్రం నువ్వు ఎలా ఒప్పుకున్నావు? మీరే కదా డైవర్స్కి అప్లై చేయమని ఫోర్స్ చేసింది. అలాంటిది మళ్ళీ మీరే అలా అంటారేంటి? సంజయ్కి మాటలు గట్టిగా వినపడటంతో మెలకు వచ్చింది. ఒక్క క్షణం ఎక్కడ ఉన్నానా అని చూశాడు. ఓ అనుకుంటూ లేచి హాల్లోకి వచ్చాడు. మహేందర్ని చూశాడు. వచ్చావా, వడ్డీతో సహా ఇచ్చేస్తా అనుకున్నాడు. సంయు మళ్ళీ వీడి మాయలో పడటానికి ఏదో ప్లాన్ చేయించుంటాడు అని సంజయ్ వైపు కోపంగా చూశాడు. సంజయ్ చేతులు వెనక్కి విరుచుకుంటూ తలని విదిలించుకుంటూ మహేందర్ దగ్గరకు వచ్చి, బయటకు దబ్బేయ్ అనగానే మహేందర్ కోపంగా చేయి చూపగానే సంజయ్ అంతకన్నా కోపంగా సంయు వైపు చూసి, ఓయ్ పాపా, మీ అబ్బా కూతుళ్ళ పంచాయతీలు ఏమైనా ఉంటే బయట తెలుసుకోండి అని సోఫాలో కూర్చుని ఇద్దరి వైపు చూశాడు. ఎంత ధైర్యం రా నీకు, నాలుక అదుపులో పెట్టుకో, అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ అనగానే, డాడీ ప్లీజ్ మీరు రండి ముందు అంటూ బయటకు తీసుకెళ్తుంటే, ఓ ఓల్డ్ మ్యాన్, నువ్వు తనని కలవాలి అంటే ఇంకా 2 సార్లు మాత్రమే, నాకు తెలియకుండా బయట కలిశావంటే అంటూ వేలు చూపించాడు. సంయు మహేంద్రని తీసుకుని కిందకి వచ్చింది. మహేంద్ర తన చేయి విదిలిస్తూ, మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తావు? వాడు నిన్ను ట్రాప్ చేయడమే కాకుండా చూసావుగా, నాకే వార్నింగ్లు ఇస్తున్నాడు. డాడీ మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి, నేను చెప్పేది వినండి. అతనేమీ ప్లాన్ చేసి నన్ను రప్పించలేదు, నాకు నేనుగా వచ్చా. 3 నెలలు అతనితో ఉండాల్సిందే. ఈలోపు వాడు నిన్ను పూర్తిగా మార్చేస్తాడు. డాడ్
అతనికేంటి అంత అవసరం? తన సంగతి పక్కన పెట్టండి. మీకు ముఖ్య విషయం, కళ్యాణ్ని యూఎస్ రిటర్న్ అవ్వమని చెప్పండి. మీరు లేనప్పుడు వచ్చి చాలా ఎక్స్ట్రాలు చేశాడు. నేను స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. ఏదో చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పోలీస్ కేసు పెట్టకుండా వదిలేశా. ఇంకెప్పుడు తన గురించి నా దగ్గర తీసుకురాకండి. కళ్యాణ్తో పెళ్ళి అని ఎప్పుడు నా దగ్గర అనకండి. ఇంక వెళ్ళండి డాడీ అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మహేందర్కి మైండ్ తిరిగింది. సంయు పైకి వచ్చి సంజయ్తో 4 సంవత్సరాలలో పెద్ద విఐపి అయ్యావు, కానీ పెద్దలకి మర్యాద ఇవ్వటంలో మాత్రం ఇంచు కూడా మారలేదు అని కోపంగా లోపలికి వెళ్ళింది. నీ బాబు ఓ పెద్ద మనిషి, ఆయనకి మర్యాద. ఈసారి రాని సంజయ్ గడ్ అంటే ఏంటో చూపిస్తా. సంయు వెళ్ళి బాల్కనీలో మెడిటేషన్ చేయడానికి రెడీ అయింది. సంజయ్ వెనకాలే వచ్చి తన వర్కౌట్ స్టార్ట్ చేశాడు. అసలే చిన్న బాల్కనీ, దానిలో ఊయలే సగం ఆక్యుపై చేసింది అనుకుంటే మొక్కలు ఇంకో పక్క. సంజయ్కి సంయుకి ఎక్కువ గ్యాప్ లేదు. సంయు స్కిప్పింగ్కి డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిచింది. ఏయ్, నీకేమైనా మైండ్ ఉందా? నేను మెడిటేషన్ చేస్తున్నా కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగింది కోపంగా. చూడు, మెడిటేషన్ ఎందుకు చేస్తారు? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి. నువ్వు మెడిటేషన్ చేస్తూ కూడా నేనేం చేస్తున్నానో కూడా ఆలోచించుతున్నావు. నువ్వు నీ వేషాలు అంటూ స్కిప్పింగ్ కంటిన్యూ చేశాడు. నీ మొహానికి అంత ఉందని అనుకుంటున్నావా? నువ్వే కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. సంజయ్ ఏం మాట్లాడలేదు. పుషప్ స్టార్ట్ చేశాడు. సంయు హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని మెడిటేషన్ స్టార్ట్ చేసింది. ఒక పావు గంట తర్వాత లేచి యోగా చేయడం మొదలుపెట్టింది. సంజయ్ వచ్చి టీవీ ఆన్ చేశాడు. సంయుకి కోపం పీక్స్కి వెళ్ళింది. నువ్వు కావాలని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. అసలు నిన్ను కాదు, దాన్ని అనాలి అంటూ స్వాతికి కాల్ చేసింది. పాపం స్వాతి ఇంకా నిద్ర లేవలేదు. ఫోన్ మోగుతుంటే తీసి చెవి దగ్గర పెట్టుకుని కళ్ళు తెరవకుండానే హలో అనగానే, నన్ను తీసుకొచ్చి ఈ గబ్బిలి మొహానికి అంటగట్టి నువ్వు హ్యాపీగా నిద్రపోతున్నావా? ఎవరే గబ్బిలి మొహం, కొట్టానంటే గోడకు అతుక్కుపోతావు అంటూ వేలు చూపించాడు. చూడు, నీకు బలం ఎక్కువ అయ్యుండొచ్చు, అందుకని కొడతా తంతా అంటే ఊరుకుంటా అనుకుంటున్నావేమో. నా మీద చేయి పడితే నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతా. అక్కడ పాపం మన సీఏ పాప నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది తనకి. వీళ్ళకి తెల్లారింది. నాకు పిచ్చి ఎక్కించడానికి రెడీ అయ్యారు అంటూ ఫోన్ కట్ చేసింది. నా మీద గృహహింస కేసా? పెట్టవే దమ్ముంటే, నేనైతే నాకు నచ్చినట్లు ఉంటా అంటూ రిమోట్తో ఛానల్ చేంజ్ చేశాడు. ఫుల్ సౌండ్ పెట్టాడు. అబ్బా, సౌండ్ తగ్గి అంటూ చెవులు మూసుకుంది. మనోడు అస్సలు తగ్గలే. సంయు కోపంగా వచ్చి సంజయ్ చేతిలోని రిమోట్ లాక్కోపోయింది. అబ్బా అంటూ రైట్ హ్యాండ్లో నుండి లెఫ్ట్ హ్యాండ్లోకి మారుస్తూ చేతులు పైకెత్తాడు. సంయు ఇంకా లాభం లేదని టీవీ స్విచ్ కట్టేసింది. సంజయ్ రిమోట్ తనతో పాటు తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లో దాచేశాడు. అవును, ఈ పొట్టిదాని గొడవలో పడి కాఫీ సంగతి మర్చిపోయా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసి స్టవ్ మీద పెట్టాడు. సంయు కూడా అదే టైంకి వచ్చి చూసి ఇంకో ప్యాకెట్ తెచ్చి కట్ చేసి పెట్టింది. చెరో ప్యాకెట్, చెరో గిన్నె. సంయు సిమ్లో పెట్టి బ్రష్ చేయడానికి వెళ్ళింది. బాబుకి బెడ్ కాఫీ అలవాటు. కొన్నేళ్ల క్రితం ఇదే ఇంట్లో సంయు చేతి కాఫీ తాగాడు. గుర్తొచ్చింది. సంజయ్ మనసులో ఏమనుకుంటున్నాడో నేను చెప్పను, ఎందుకంటే సంజయ్ చెప్పొద్దన్నాడు. తను మాత్రం పాలు పొంగాక ఎంచక్కా కాఫీ కలుపుకున్నాడు. సంయు పెట్టిన పాలు హై ఫ్లేమ్లో పెట్టేసి తన పాలు కాచిన గిన్నెను దాచేశాడు. మన పాప బ్రష్ చేసుకుంటూ తన లగేజీలు సర్దుకోలేదుగా, అందుకే బ్యాగ్లో నుండి డ్రెస్ తీస్తుంటే శ్యామ్ కాల్ చేశాడు. గుడ్ మార్నింగ్ శ్యామ్. గుడ్ మార్నింగ్ సంయు. మెయిల్ పంపాను, చెక్ చేసుకో. ఓకే అంటూ కాల్ కట్ చేసింది. ఫోన్లో మెయిల్ చెక్ చేస్తూ కూర్చుండిపోయింది. 10 నిమిషాల తర్వాత సంజయ్ కిచెన్లో చూసేసరికి సంయు పెట్టిన కటోరీలోని పాలు మొత్తం అడుక్కి వెళ్ళిపోయాయి. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకో 5 నిమిషాల తర్వాత మాడు వాసన. అంతే. సంయు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి కటోరీ నల్లగా మాడింది. ఇప్పుడు ఎలా? సిమ్లోనే పెట్టానే అనుకుంటూ ఇంకో ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ డోర్ తీసింది. లేవు. చేసేదేమీ లేక బ్లాక్ కాఫీ చేసుకుంది. హాల్లోకి వచ్చింది. అదే ప్లేస్. సంజయ్కి తను కాఫీ ఇవ్వడం గుర్తొచ్చింది. మనసంతా దిగులు ఆవహించింది. సంయు తనని తానే ప్రశ్నించుకుంది. ప్రేమ అన్నాడు, తన ప్రపంచాన్నే మార్చి చూపించాడు. పెళ్ళి అన్నాడు, ఆనందానికి నిర్వచనం చెప్పాడు. తరువాత మాతృత్వాన్ని దూరం చేశాడు. మనసు ముక్కలు చేశాడు.
అయినా నేనెందుకు వచ్చాను? ఏ హక్కుతో తనతో ఉన్నాను? ఎందుకు తనతో గొడవ పడుతున్నాను? అసలు తనని చూస్తే కోపం, ద్వేషం, అంతలోనే ప్రేమ, సిగ్గు, భయం, ఇన్ని ఫీలింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు? నేను కళ్యాణ్ నుంచి తప్పించుకోవడానికి వచ్చానా? కాదే. జడ్జి గారు ఉండమన్నారని ఉంటున్నానా? కాదే. ఎవరి బలవంతం లేదు. మరి ఎందుకు వచ్చాను అనుకుంటుంటే ఏదో గుర్తొచ్చి తీసి చూసింది. అవును, ఎంతలా దూరం ఉన్నా ఇది మమ్మల్ని దగ్గర చేస్తుంది. అదే పెళ్ళిలోని గొప్పతనం. నేను ఇంతలా ఆలోచిస్తున్నా. మరి తను? సంజయ్ స్నానానికి వెళ్ళటానికి రెడీ అవుతుంటే సంయు వచ్చి వెళ్ళబోయింది. ఓయ్, నేను చేయాలి, నువ్వాగు అనగానే సంయు ఏం మాట్లాడలేదు. సైలెంట్గా వెళ్ళిపోయింది. ఏంటబ్బా, ఏమీ అనకుండా వెళ్ళిపోయింది? సంజయ్ వచ్చి రెడీ అవుతుంటే సంయు వెళ్ళింది. కాలింగ్ బెల్ మోగింది. సంజయ్ వెళ్ళి తీసేసరికి వాచ్మెన్ సంజయ్ని ఆశ్చర్యంగా చూశాడు. అంతే, నోట మాట రాలేదు. మీరు క్రికెటర్ సంజయ్ కదా? అవును, నీకేం కావాలి? అతను నైనా మేడం గారు ఫోన్ చేశారు. మీకు ఏం కావాలో అడిగి తీసుకురమ్మన్నారు. చూపుల్లో మాత్రం విపరీతమైన ఆనందం. ఏం అవసరం లేదు, నీ నెంబర్ ఇవ్వు, ఏమైనా కావాలంటే నేను ఫోన్ చేస్తా అన్నాడు. అతను నెంబర్ చెప్తే తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు సంజయ్. అతను ఇంకా వెళ్లకుండా అలాగే నిల్చున్నాడు. ఇంకా ఏంటి అనగానే, మీరు మిస్డ్ కాల్ ఇస్తారేమో మీ నెంబర్ నుంచి అని. ఓయ్, నా నెంబర్ నీకా? వద్దులే, వెళ్ళు అని డోర్ క్లోజ్ చేశాడు. సంయు స్నానం చేసి చీర కట్టుకుంది. సంజయ్ అప్పుడే బెడ్రూమ్ డోర్ కొట్టాడు. సంయు తీసింది. మా నోడు 2 నిమిషాలు అలాగే చూశాడు. సంయు గమనిస్తోంది. జడ వేసుకుంటూ ఓర చూపు చూస్తోంది. సంజయ్ బెడ్ మీద కూర్చుని ఏవో పేపర్స్ చూసుకుంటూ సంయుని దొంగ చూపులు చూస్తున్నాడు. కావాలని శారీ కట్టింది, టెంప్ట్ చేయాలని. నేనా? నెవర్. కానీ సంయుకి మీటింగ్స్లో లాస్ట్ డే. ఆడలేడీస్ ముందే అనుకున్నారు శారీలో రావాలని. సంజయ్ మళ్ళీ చూస్తున్నాడు. ఫుల్ కవర్ చేసింది. ఎందుకు నన్ను చూస్తున్నావు అని అడిగింది డైరెక్ట్గా. నేనా? నిన్నా? నువ్వేమైనా అందగత్తవా? అలానే ఒకప్పుడు ప్రేమించావు, పెళ్ళి కూడా చేసుకున్నావు. సంజయ్ చెంపలు వాయించుకుంటూ అప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా. సంయుకి ఒళ్ళు మండింది. అక్కడున్న పౌడర్ డబ్బా విసిరేసింది. సంజయ్ క్యాచ్ పట్టుకున్నాడు. నువ్వు మారు, ఐ హేట్ యూ అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. సేమ్ టు యూ అన్నాడు. ఇద్దరికీ ఆకలి గుర్తొచ్చింది. అవును, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. షిట్, టైం లేదు అనుకుంటూ ఫ్రిడ్జ్లో నుంచి ఏదో జ్యూస్ ఉంటే తీసి తాగేసి వెళ్ళిపోయింది. సంజయ్కి చాలా టైం ఉన్నది. ఆకలి దంచేస్తుంది. అబ్బా, నేను ఫేమస్ కాకముందే హ్యాపీగా ఎక్కడికి కావాలన్నా వెళ్ళిపోయేవాడిని. పోనీ ఏమైనా ట్రై చేద్దామంటే మనకు వంట రాదు. ఏం చేద్దాం? ఇంటి నుంచి తెప్పించుకోవడమే అనుకుంటూ నైనాకి కాల్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. నైనా, నువ్వు మా ఇంటికి వెళ్ళి మా చెఫ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తాడు, తీసుకుని స్పాట్కి రా. అలాగే డ్రైవర్కి కాల్ చేసి జాక్వార్ని పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళి తీసుకుని డైరెక్ట్గా స్పాట్కి వెళ్ళమను. మరి మీరెలా వస్తారు సార్? నేను నా కారు తెచ్చుకున్నా, వచ్చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు. కాలింగ్ బెల్ మోగింది. తీశాడు. వాచ్మెన్ ఒక కవర్ ఇచ్చాడు. ఏంటిది అనగానే, టిఫిన్ సార్, మీరు ఉదయం తినటానికి అంటూ పల్లికిలించాడు. నీకెవరు చెప్పారు? స్వాతి మేడం ఫోన్ చేశారు సార్. సరే అంటూ డోర్ వేయపోతుంటే, సార్ మీతో ఒక సెల్ఫీ దిగుతా అన్నాడు. ఓయ్, ఇందాక నెంబర్ అడిగావు, ఇప్పుడు టిఫిన్ ఇచ్చి సెల్ఫీ. భోజనం తెస్తే నాతో కూడానే వస్తా అంటావేమో. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కుదరవు, ఉండు అంటూ వ్యాలెట్లో నుండి 500 తీసి ఇచ్చి డోర్ క్లోజ్ చేశాడు. ఆకలి మీద ఉండేసరికి ఫాస్ట్గా తినేశాడు. వాచ్మెన్ హర్ట్ అయ్యాడు. నేను సెల్ఫీ అడిగితే కాదంటాడా? చెప్తా ఈయన గారి సంగతి అని వెళ్ళిపోయాడు. అయిపోయావు సంజయ్ నువ్వు. కరెక్ట్గా 9 అవ్వగానే మొహానికి కర్చీఫ్ కట్టాడు. డోర్ లాక్ చేసి కిందకి దిగాడు. కారు దగ్గరకు రాగానే హలో సార్ అంటూ ఓ 10 మంది వరకు వచ్చేశారు. సార్ మీరు సంజయ్ కదా అంటూ కర్చీఫ్ లాగేశారు. సంజయ్ ప్రమేయం లేకుండానే సెల్ఫీలు దిగేశారు. అందులో వాచ్మెన్ ఉన్నాడు. మరి సంజయ్ ఇబ్బందిగా చూస్తూ వాళ్ళని నెమ్మదిగా తప్పించుకుని కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు. ఇక్కడ జనని హాస్పిటల్కి బయలుదేరింది. రేవతి చెప్పింది గుర్తొస్తోంది. ఈ ఆది మీ డాడీతో కలిసి చెయ్యి ఫ్రాక్చర్ అయినట్టు మన అందరినీ మోసం చేశాడు. అంతేనా? ఆ ప్రియ
తన ఫ్రెండేగా. ఆ అమ్మాయిని కావాలని సంజయ్తో క్లోజ్గా ఉండమని చెప్పినా చెప్పుండొచ్చు. జననికి ఆది ప్రపోజ్ చేయడం, మహేందర్ వాళ్ళ ఫాదర్ని కన్విన్స్ చేయడం, ఆది ఎంత మారినట్లు అనిపించినా తను ఒప్పుకోలేదు. చాలా సమయమే పట్టింది. అలాని తను ఎప్పుడూ ఆది చెప్పిన ప్రపోజల్కి ఎస్ అనలేదు. అంటే తను లవ్ పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. తను ఫస్ట్ నుంచి డాక్టర్ అవ్వాలని, పేదవాళ్ళకి ఏదో చేయాలని తపన. ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక హయ్యర్ స్టడీస్ కోసం బెంగళూరు వెళ్ళింది. ఒక పక్క సంయు సంజయ్లు విడిపోవడం, ఇంకో పక్క స్టడీస్తో విపరీతమైన స్ట్రెస్. అదే టైంలో ఆది కూడా తన కోసం బెంగళూరులో జాయిన్ అయ్యాడు. అప్పుడు తను అడిగింది, హైదరాబాద్లో ఇన్ హాస్పిటల్ కట్టిస్తూ మీ ఫ్యామిలీ అక్కడ ఉండగా అన్నీ వదిలేసి ఇక్కడికెందుకు అని. ఆది చెప్పిన సమాధానం, నీకోసం. తను చెప్పేది చెవులకు మాత్రమే ఎక్కించుకుంది, కానీ మనసు వరకు ఏనాడు తీసుకురాలేదు. 2 నెలల తర్వాత తన స్టడీస్ కంప్లీట్ అవ్వడం, ఆది వాళ్ళ హాస్పిటల్ రెడీ అవ్వడం. ఈ 2 ఏళ్లలో ఆది తన స్టడీస్కి బాగా హెల్ప్ చేసేవాడు. సంయు కూడా తన పనులతో బిజీ అయ్యి బెంగళూరు నుండి వెళ్ళిపోయింది. జనని కూడా హైదరాబాద్ వచ్చేసింది. ఒకరోజు సాయంత్రం సమయంలో మహేందర్ సడన్గా వచ్చాడు ఆఫీస్ నుంచి. జనని, నీకు తెలియకుండా నీ పర్మిషన్ లేకుండా ఒకరికి మాట ఇచ్చా అన్నాడు. ఎవరికి చిన్నాన్న? ఆది వాళ్ళ డాడీకి. నిన్ను వాళ్ళ ఇంటికి కోడలుగా పంపుతా అని. వాట్? నేను కోడలిగానా? ఆదిని పెళ్లి చేసుకోవాలా? నాన్న, ఆదికి నేను ఇంకా ఎస్ చెప్పలేదు. అలాని నో అని కూడా చెప్పలేదుగా. నువ్వింకా ఆది నేను టీజ్ చేసిందే గుర్తుపెట్టుకున్నావా? అతను నీకోసం ఇక్కడ అన్నీ వదిలేసి బెంగళూరులో 2 ఏళ్ళు ఉన్నాడు. అతనేమో ఖాళీగా లేడులే. అతని ఫ్రెండ్ హాస్పిటల్లో హార్ట్ స్పెషలిస్ట్గా జాయిన్ అయ్యి బాగానే సంపాదించాడు. ఏదైనా కానీ నా మటుకు నేను మీరందరూ ఒక లెవెల్లో ఉండాలని, మీ పెళ్ళిళ్ళు కూడా అలాగే జరగాలని కోరుకున్నా. అందుకే పైసాకి తికానా లేని సంజయ్ని వద్దన్నా. కాదనను. ఆ రోజు నేను ఆది నిన్ను టీజ్ చేశాడని కంప్లైంట్ చేద్దామని వెళ్ళాను. కానీ వాళ్ళ నాన్న నన్ను కన్విన్స్ చేసిన విధానం నచ్చింది. ఆ తర్వాత ఆది మారటం చూశాను. ఎటు మీ సంయుకి నేను అనుకున్న సంబంధం చేయలేకపోయాను. కనీసం నువ్వైనా ఒప్పుకో, అంతకన్నా నేను ఏం చెప్పలేను అనేసి వెళ్ళిపోయాడు. తర్వాత జననిని ఆది పేరెంట్స్ వచ్చి చూడటం, వాళ్ళకి నచ్చడం, మహేందర్ గారు హ్యాపీగా ఉండటం చూసి ఆ రకంగా జనని ఆదితో పెళ్లికి ఒప్పుకుంది. ఏనాడు నువ్వంటే ఇష్టం అని చెప్పలేదు. ఎంగేజ్మెంట్ అయ్యి సంవత్సరం దాటింది. ఇంకో 2 నెలల్లో పెళ్ళి. ఇదంతా గుర్తు చేసుకుంటూ కారు దిగింది జనని. హాస్పిటల్ దగ్గర తన ఛాంబర్కి వెళ్ళి తీవ్ర ఆలోచనలో పడింది. సంయుకి సంజయ్కి తను దగ్గరుండి పెళ్లి చేసింది. అలాంటిది నాకు కాబోయే భర్తనే ఈ పెళ్లి చెడగొట్టాలనుకోవడం డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. ఇండైరెక్ట్గా సంయు మ్యారేజ్ ఫెయిల్ అవ్వటానికి నేను ఒక కారణమా? 10 నిమిషాలు ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చింది. మొహంలో నవ్వు వచ్చింది. రే బాబు ఆది, జాగ్రత్త నాయనా. ఈ డాక్టర్ పాప నీ మీద ఏదో రివెంజ్ ప్లాన్ చేసింది. కానీ ఆదికి మాత్రం జనని అంటే ప్రాణం. మన జనని అలా ఏం ప్లాన్ చేసిందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.